ముందుగా కూడి ఉన్న దేవుని ప్రియులు సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుణ్ణి మనసారి వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క దీవెనలు కూడా మీతో సదావకాలంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే నేరుగా కొద్ది సమయంలోనే ఈరోజు వర్తమానమును మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ముందుకు సాగుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం మన వాక్యపట్టంగా చదువుకున్న భాగము. ఆ భాగంలో మనం చూడబోతున్నటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తము చేత మనకు అనుగ్రహింపబడిన మరొక ఆత్మ సంబంధమైన ఈవిని మనం చూడబోతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నేరుగా 14వ వాక్యాన్ని చదువుతున్నాను. ముందుగా మీ వినికిల్లో 14వ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. గతించిన వారాల్లో మనం గుర్తు చేసుకున్న సందర్భాలు మనతో ఏమైనా బోధించాయి అంటే, ప్రభు యొక్క రక్తమును బట్టి మనకు విమోచన దొరికిందని మీతో చెప్పడం జరిగింది. మనలో ఎటువంటి పాపము లేని నీతిమంతులమని, ఒక నీతిమంతులుగా తీర్చబడ్డామని రెండో విషయాన్ని మీతో చెప్పడం జరిగింది. మూడవది, క్రీస్తుకు దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ రక్తము చేత మిమ్మును నన్ను పరిశుద్ధపరచుకొని రాజుగా ఉన్న ఆయన దగ్గరికి మనల్ని తెచ్చుకున్నాడని గతంలో మనం ధ్యానించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. ప్రభు యేసు రక్తము బట్టి ఈరోజు మీకు నాకు ఏం దొరికిందట అంటే, మన మనస్సాక్షి నిర్దోషముగా నిర్మలముగా మారింది అంటున్నాడు. అంతేకాదు, మార్చబడుతుంది అని కూడా చెప్పబడుతుంది. కొనసాగింపుగా కూడా ఆ వాక్యము. 4వ విషయంగా సంఘమైన మీ ముందుకు తీసుకొచ్చే మాట ఏమిటంటే, ఈరోజు మన మనస్సాక్షిని నిర్దోషముగా దేవుని ముందు నిలబెట్టింది ఏమిటి అని అంటే, ప్రభు యేసు యొక్క రక్తము. ఈ పదాలు మీకు పరిచయం కావాలని చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళారా. సంఘంలో ప్రతి ఆదివారము ఒక వర్తమానం నడవాలని అంతకన్నా చెప్తున్నది కాదు. ఎందుకంటే ఈ 2 గంటలు మీరు ఇంకో దానికి శ్రేష్టంగా మీరు వాడుకోగలరు వదిలేస్తే. కానీ ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ సంగతులు మనం నేర్చుకుంటున్నాము అని అంటే, ఈ లేఖనం మళ్ళీ చదవాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వాక్యం కొరకు ఈ సంగతుల్లో మనం నడుస్తున్నామన్న విషయం మనం మర్చిపోకూడదు. పోయిన వారం అయితే ఆ రక్తమును అపవిత్రమైనదిగా ఎంచేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరిక పోయిన వారం మీకు గుర్తు చేశాను. కానీ ఈ వారం మీకు గుర్తు చేస్తుంది ఏంటంటే, ఒక గొప్ప ప్రామిస్ ఉందంటే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి రక్తమును మనం ఆశ్రయించినందుకు. ఆ ప్రామిస్ ఏంటో మనం చూడగలిగితే 11వ వాక్యంలో చెప్తున్నది దేవుని లేఖనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఈరోజు అపవాదితో పోరాడుతున్నటువంటి ఈ జీవితము శోధనలో పడకూడదని ప్రార్థనలో కనిపెట్టుకుంటూ నడుస్తున్నాం కదా. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాం కదా అనుదిన ప్రార్థనలో. అడగగానే అయిపోలేదు. దేన్ని ఆశ్రయించితే మనము వాడిని జయించగలమని పరిశుద్ధ లేఖనం మీకు నాకు బోధిస్తుంది అనంటే, ప్రభు యేసు యొక్క రక్తమును. ఆ రక్తమును బట్టి ఇలా చెప్పుచున్నందుకు అన్యదా భావించొద్దు, కానీ బాగా వినండి. ఆదివారము సంఘ సేవకుడైనటువంటి సంఘ పెద్ద మనకు ఇస్తున్నటువంటి బల్లలో చేయి వేస్తున్నప్పుడు మాత్రమే, ఆ చిన్న గ్లాసును పట్టుకున్నప్పుడే మీకు నాకు రక్తము గుర్తొస్తుంది అని అంటే, మనము క్రైస్తవులము కానట్లే. అందులో ఎటువంటి సందేహం లేకుండా చెప్పుతున్న మాట ప్రియమైన వాళ్ళారా. ఎన్నిసార్లు మనము క్లెయిమ్ చేసుకుంటుండొచ్చు, ఇది యేసుక్రీస్తు రక్తమును బట్టి నాకు దీన్ని దూరం చేయని అడగడం కావచ్చు, లేకపోతే దీన్ని నాకు అనుగ్రహించని అడగడం కావచ్చు, లేకపోతే నన్ను గద్దించని అడగడం కావచ్చు, లేకపోతే నన్ను ప్రేమించేటట్టుగా చేయని అడగడం కావచ్చు. ఆ రక్తమును ఆశ్రయించి మనము ఈ వారంలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. వెరీ ఫ్యూ. కొందరిలో 0. అంతేనండి. మళ్ళీ ఈరోజు మనకు గుర్తొస్తుంది 1 గంట తర్వాత. అందుకు కాదు ప్రియమైన వారు, అటువారు ఎవరిని జయించలేరు అని చెప్తుంది ఈ లేఖనం. అంటే దుష్టుని జయించుట అసంభవము. ఇడవబడతామండి. వాని యొక్క ఆలోచనలకు చెరపట్టి ఎటువాడు లాక్కొని వెళ్తే అటు వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే ప్రభు రక్తమును బట్టి ఈరోజు మీకు నాకు అనుగ్రహింపబడిన వరములను మనం ఆశ్రయిస్తే, ఆ శక్తిని బట్టి మనం దుష్టుని జయించగలము. అలాంటి వారట తమ ప్రాణమును సహా ప్రేమించిన వారు కాదు అని చెప్పాడండి కిందికి వచ్చేసరికి. ఇంతకంటే గ్రేటెస్ట్ కమిట్మెంట్ ఏముంటుందండి దేవుని దగ్గర? ఇంతకంటే ఉన్నతమైనటువంటి సమర్పణ ఇంకేమైనా ఉంటుందా? ఇంకేం లేదు ప్రియమైన వాళ్ళ.
వారు తమ ప్రాణములను సహా వారు ప్రేమించిన వారు కాదు. ఈరోజు మీ కమిట్మెంట్, నా కమిట్మెంట్ ఏంటి? ప్రాణములను సహా ప్రేమించకుండా తీసుకో, మమ్మలను ఖడ్గానికి అప్పగిస్తావా, ఉపద్రవానికి అడ్డగిస్తావా, దేనికి అప్పగిస్తావో దానికి అప్పగించుకో, మాకు పర్వాలేదని అంతగా సమర్పించుకోవడానికి వాళ్ళను పురికొల్పిన శక్తి ఏమిటి అంటే పైన ఉన్న 2 పదాలే, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యము వారిలో ఎంత శక్తిని నింపింది అని అంటే, మా ప్రాణములను మేము ప్రేమించడం లేదు, తీసుకో. ఎప్పుడు నడవాలి చెప్పండి ఇక్కడికి మనం? ఎంతకాలానికి? సరే, ఇప్పుడే బిగిన్ అయిన వాళ్ళ గురించి నేను అనటం లేదు. ప్రభు మీ కృప చూపి పెద్ద జీవితం ఇస్తే నేను సంతోషపడతాను. కానీ సంవత్సరాలు అవుతున్నా కూడా ఇక్కడికి మనం నడవలేదు అంటే అసలు ఎటు నడుస్తున్నాం మనం? ఎటు నడుస్తున్నాం? కొన్ని సందర్భాలు దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అది వారు ప్రభుతో చాలా దగ్గరగా పెనవేసుకున్నారు కనుక వారు అనగలిగి ఉన్నారు, కానీ మనం అంతగా ఇంకా పెనవేసుకోలేదు కన్నటువంటి సంభాషణ మన మధ్య వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఎటు పోతున్నాం మరి? పెనవేసుకోకుండా ఎటు పోతుంది? వ్యక్తిగతంగా ఆలోచించి, అందుకే అన్యద భావించొద్దని ముందే నేను నా వినతి మీ ముందు పెట్టాను. ఎందుకు ప్రభు రక్తంను గురించి ఎరుగుటకి ఇలా నడుస్తున్నా ఉంటే, ఆ రక్తంలో ఉన్న శక్తి ఏం చేసిందటంటే వారు దుష్టుణ్ణి జయించగలిగేట్టుగా చేసింది. అలాంటి అనుభవం మన జీవితంలో కూడా ఎదురవ్వాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఇది వారికే కాదు, మనకు కూడా. రోమపత్రికలో శీఘ్రముగా తన పాదముల కింద ఆయన అనగదొక్కించును అంటాడు కదా, మన పాదముల కింద అపవాదిని. అందుకోసం నడుస్తున్నాం. ఈరోజు చూడబోతున్న లోతైన విషయం ఏమిటి అనంటే, ప్రభు రక్తమును బట్టి మన మనస్సాక్షి నిర్దోషముగా చేయబడుతుంది. ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక 9లోనికి వస్తే, కొంచెం ఇది సందర్భానుసారంగా మీకు నేను వివరించాలి. ఎందుకంటే మన మధ్యలో చదివేశాం కదా, ఇది ఎవరు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలిస్తే కొంచెం మనకి ఇక్కడ ఉన్నటువంటి వాక్యం యొక్క ఫ్లేవర్, ఆ సువాసన మనకు తెలుస్తుంది. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే చెప్పొచ్చు, సరే పరిశుద్ధ సేవకుడైన పౌలు మాట్లాడుతున్నాడు అని. కొంచెం ముందుకు వచ్చి చెప్పగలిగితే, యూదుల్లో నుండి మార్పు నుండి క్రైస్తవునిగా మారినటువంటి ఒక సేవకుడు మాట్లాడుతున్నాడని అనుకుంది కొద్దిసేపు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన వలె యూద మతంలో కొనసాగి యేసు క్రీస్తులో రక్షణ ఉందని అంగీకరించి క్రీస్తులోనికి మారినటువంటి గుంపుతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఎవరు అనంటే, ఇద్దరు ఒకప్పుడు యూదులే. ఒకప్పుడు యూదులుగా ఉండి ఇప్పుడు క్రైస్తవులుగా మారిన వారు మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. అందులో మీకు నాకు అవసరమైనటువంటి విషయం కూడా చెప్పబడింది. ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ యూదుల్లో నుండి మారినటువంటి ఈ సేవకుడు ఆ గుంపుతో చెప్తున్నాడు. ఆ గుంపుతో చెప్తున్నప్పుడు ఏం చెప్పవలసి వచ్చిందంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఒక యాజక క్రమం గురించి విస్తారముగా మాట్లాడుకుంటూ వచ్చి అందులో ఈ భాగం చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఏ యాజక క్రమం అని అంటే, మీరు 8వ అధ్యాయం నుంచి చూడగలిగితే అహరోను యాజక క్రమం, 8 కాదు 5 నుంచి మొత్తం అదే ఈ పత్రికలో. ఈ అహరోను యాజక క్రమం ఏం చేయాలంటే దేవునికి ఇశ్రాయేళ్లకు మధ్యవర్తిత్వం చేయాలండి. యాజకుడు ఒక విధంగా మంచి అర్థంతో చెప్పాలంటే ఎలాంటి మీనింగ్ వస్తుందట అంటే, బ్రిడ్జి బిల్డర్ అనే పదం వస్తుందట అండి. వారధి నిర్మించేవాడు. వారధి ఏం చేస్తుంది చెప్పండి? బ్రిడ్జి ఏం చేస్తుంది? ఆ కొనని ఈ కొనని కలుపుతుంది, అంతే. ఇప్పుడు యాజకుడు అనేట ఆయన ఏం చేయాలి అనంటే, ప్రీస్ట్ ఏం చేయాలి అనంటే, పరలోకమందున్న దేవుణ్ణి భూలోకమందున్న మనిషిని కలపాలి. ఇది చాలా చిన్న ఫ్రేజ్ ప్రియమైన వాళ్ళారా. ఇంకా లోతైన మాట చెప్పాలంటే, పరలోకమందున్న పరిశుద్ధుడైన దేవుణ్ణి భూలోకమందున్న పాపి అయిన మనిషిని ఇద్దరినీ కలిపే బాధ్యత ఎవరిది అంటే యాజకుంది. అందుకోసం ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో ఏం చేయాలంటే వారు మాత్రమే యాజక ధర్మం జరిగించాలి. అది ప్రత్యక్ష గుడారంలో జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేల్ అపరాధం చేయగానే అపరాధానికి సంబంధించిన బలిని తీసుకొని యాజకుని ముందుకు రావాలి. ముందుకు రాగానే ఆ బలి మీద చెయ్యి ఉంచమంటాడు. ఉంచిన తర్వాత మనం చదివితే పాత నిబంధనలో కనపడుతుంది, అతని తరపున ప్రతిగా ఈ జంతువు బలిగా అర్పింపబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇతను చేసిన అపరాధమును బట్టి కోపంగా ఉన్న దేవుడు ఆ బలిని స్వీకరించి ఆ వ్యక్తిని నిర్దోషిగాను అంగీకరించి సమాధాన పడ్డం, అది క్రమం ప్రియమైన వాళ్ళారా. కానీ ఏం జరిగింది అనంటే, ఆ అహరోను క్రమం చేస్తున్న ఆ యాజకత్వం వల్ల ఏం జరిగింది అంటే, ఎంతవరకు శరీర సంబంధమైనటువంటి శుద్ధి కలిగింది, కానీ సంపూర్ణ సిద్ధి మాత్రం ఎవరికి కలగలేదండి. మనం చూస్తాం ఏంటి ఈ సంపూర్ణ సిద్ధి ఏంటి కొత్తగా ఉంది అనంటే చూస్తాం ఇందులోనే. ఈ పదం బాగా వినండి. అహరోను జరిగిస్తున్నటువంటి ఈ యాజక క్రమం వల్ల ఎంతవరకు వచ్చింది అనంటే, మనిషి చేసిన అపరాధం అప్పటికప్పుడు కొట్టివేయబడింది, కానీ ఆ చేసిన అపరాధమును బట్టి మనస్సాక్షికి ఒక మైల అంటుతుంది చూడండి, మురికి, అపవిత్రత. మనం సారీ అయితే చెప్పొచ్చండి కాల్దొక్కగానే, లేకపోతే వారిని కోపంలో అరిచినప్పుడు, లేకపోతే వాళ్ళని కోపంలో ఇంకేదో చేసినప్పుడు. కానీ మీరు చూడండి,
ఒక 1 డే 2 డే 3 డేస్ వరకు మన మనసాక్షిలో అది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సరే చెప్పేసాం కదా, అయిపోయింది కదా. లేదు ప్రియమైన వాళ్ళరా, ఏమండి, బాహ్యంగా మనం దాన్ని సెటిల్ చేసాం, కానీ మన అంతరంగంలో ఇంకొకటి ఉందండి. అది లేదని చెప్పడం లేదు, మనం ఎక్స్పీరియన్స్ అయ్యేదే. అది ఎంతగా మనల్ని నలగొడుతుంటుందంటే, అలాని మాట్లాడకపోయి ఉంటే బాగుండేది, ఎందుకు ఆ టైంలో నేను నా టెంపర్ని కంట్రోల్ చేసుకోలేదు అసలు. ఇలాంటిది ఏమండి, అది కూడా మనకు కలగని స్థితిలో అక్కడికి చేరితే ఏ పదం అనొచ్చు అంటే అది సంపూర్ణ సిద్ధి అన్న పదం అనొచ్చండి. సరే, మీకు దూరంగా ఉండొచ్చు, లేఖనం చూపిస్తే తెలిసిపోతుంది. అదే అధ్యాయం చూడండి ఒకసారి, 9వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 8-9 వాక్యాలు చదువుతున్నాను. 8-9 ఏం చేస్తున్నాడు అనేది 7లో చెప్తాడు. సంవత్సరానికి ఒకసారి తన నిమిత్తము, అలాగే అపరాధములు చేసిన ఇశ్రాయేళ్ల నిమిత్తం రక్తం తీసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తాడు కదా ఆ క్రమంలో అని చెప్పి 8 నుంచి అంటాడు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. 9 చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి, అనగా ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో వానికి, అంటే బిలీవర్కి, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. అది గతం. ఎంతవరకు జరుగుతుంది? కిందికి వచ్చేసరికి చూస్తాం. ఇదిగో దాని రక్తం చిందించుటయు, ఆవి బూడిద చల్లుటయు, ఈ శరీర సంబంధమైన ఆచారాలు ఎక్కడి వరకు శుద్ధినిచ్చాయి? శరీర విషయంలో మాత్రమే శుద్ధినిచ్చాయి. కానీ ఏది మిగిలిపోయింది పెండింగ్లో అంటే, మనస్సాక్షి విషయంలో ఏ ఇశ్రాయేలుడు కూడా పాత నిబంధన ఆచారంలో బట్టి ఎప్పటికీ కూడా నిర్దోషి అవ్వలేకపోయాడు, అవ్వలేడు కూడా. ఎందుకంటే అప్పుడు ఇవ్వబడినటువంటి ఆ నిబంధన కావచ్చు, అప్పుడు ఇవ్వబడిన క్రమ సంబంధమైనటువంటి ఆచారాలు, అర్పణలు అన్నీ ఎంతవరకు, వాటికి స్ట్రెంత్ ఎంత అంటే కేవలం శరీర సంబంధంగా శుద్ధి చేయగలిగేవి మాత్రమే. ఇది కొంచెం మీకు అర్థమైతే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, వారికైతే అహరోను ప్రధాన యాజకుడు, మరి ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఈయన కూడా ప్రధాన యాజకుడుగా వచ్చాడు. వచ్చిన ఈయన కూడా వాటి వలె, అంటే అహరోను క్రమం వల్లే కేవలం శరీర సంబంధమైనటువంటి శుద్ధిని మాత్రమే అనుగ్రహించాడు అనుకుంటే పొరపాటు. ఈయన తీసుకొని వెళ్ళినటువంటి తన పరిశుద్ధ రక్తం ఈరోజు మీకు నాకు ఎంత ఎక్కువ శుద్ధిని అనుగ్రహించింది అంటున్నాడంటే, మన మనస్సాక్షిని నిర్దోషము చేసింది. చెప్పండి ప్రియమైన వాళ్ళారా, ఈ వీక్లో చాలా మనం పొరపాట్లు చేసామండి. అంటే ఇక చేసుకుంటూ పొమ్మడానికి చెప్పటం లేదు, కానీ ఈరోజు దేవుని సన్నిధికి రాగానే మన మనసాక్షిలో బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? చాలా తక్కువ. సరే, అది మతిమరుపు అని మీరు అనుకోవచ్చు, కానీ నేనేమనుకుంటున్నాను ఇప్పుడు అనంటే, అక్కడ నడవాలి నేను చెప్పబోయే మాట దగ్గరికి. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, క్రీస్తు రక్తంలో ఒకప్పుడు నేను కడగబడినందుకు నా మనస్సాక్షి శుద్ధి అయిన కారణాన్ని బట్టి ఈరోజు ఆ బాధరింగ్ నాకు లేదు లోపల. అలా చేసుకుంటూ పోమని కాదు, ఇది లైసెన్స్కి చెప్తుంది కాదు. ఈరోజు మీరు నేను వచ్చిన ఆ గొప్ప వెలుగులో ఏం దొరికింది మీకు నాకు అనంటే, మన మనస్సాక్షి నిర్దోషమైంది మనం చేసిన అపరాధములను ఒప్పుకున్న కారణాన్ని బట్టి. బట్ ఇశ్రాయేలుకి అది లేదండి. లేదని నువ్వు ఎట్లా చెప్తావు బ్రదర్ అంటే, నేను చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది. 10వ అధ్యాయంలో చూడండి ఆ మాట ఉంటుంది. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 2వ వాక్యము మొదటి నుంచి చూద్దామండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులా ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒకే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నటికి సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. మనం చెప్తున్న మాట కాదు, పరిశుద్ధ దేవుడే చెప్తున్నాడు. కలగజేయటం లేదు, మరి ఇచ్చుకుంటూ పోతున్నారు కదా, ఇచ్చుకుంటూ పోతున్నారు అంతే. మనం కూడా ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు కూడా చాలా రూల్స్ ఉన్నాయండి, ప్రభుత్వ సంబంధమైనవి. చేస్తున్నట్టుగా ఉన్నాం, ఎందుకు చేస్తున్నాం ఎవరికి తెలియదు అంతే. ఇశ్రాయేలు కూడా అదే ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఇవి చేయాలని ఇచ్చిన కట్టుబాట్లు చేస్తున్నట్టుగానే ఉన్నారు, కానీ వారు సంపూర్ణ స్థితి ఆ రోజు పొందుకోలేదు. ఇంకా అర్థం కాలేదు బ్రదర్ అంటే ఉదాహరణ చెప్తాను, నొచ్చుకోవద్దు. ట్యాక్స్ ఉందనుకోండి, గవర్నమెంట్కి మనం పే చేయాలి. సంతోషంగా పే చేస్తేనంటే సంపూర్ణ సిద్ధి పొందినట్టు. మనం పెయిన్ఫుల్గా పే చేస్తే వాడు పెట్టాడు కనుక మేము ఒబే అవుతున్నాం అంతే. అదే తేడా. మీకు దగ్గరకు తీసుకొచ్చి చెప్పడానికి ప్రయత్నం చేసిన చిన్న మాట అది. ఈరోజు ఎవ్వరం కూడా విల్లింగ్గా, మనస్ఫూర్తిగా, సంతోష హృదయంతో కట్టడలకు లోబడేటట్టుగా మనం లేం ప్రియమైన వాళ్ళారా. సరే, బయట విషయం ఎందుకు బ్రదర్, చర్చ చెప్పండి. మనకు కూడా ఒక టైం ఉందండి ఆరాధనకి. ఈరోజు ఆన్ టైం ఉన్న వాళ్ళలో ఏముంది ఆలోచన? సంతోషంతో నా దేవుణ్ణి ఆన్ టైంకి నేను ఎదుర్కోవడానికి నేను రావాలనే సంతోషం ఉందా?
లేకపోతే ఆ చర్చ ఏంటో మరీ దూరం కన్సిడర్ చేయరు, ఏది కన్సిడర్ చేయరు. పొద్దుగాలు బయలుదేరి రావాలి, ఒక పక్క ఆకలి అవుతుంటుంది, మళ్ళీ 12 దాకా ఉండాలి. ఎలాంటి విల్లింగ్నెస్తో వస్తున్నాం? సంతోష హృదయంతో వస్తే ప్రియమైన అది సంపూర్ణ స్థితి అండి. నిజము, మీ శరీరము మీ మనస్సాక్షి రెండూ ఏకీభవించి జరుగుతున్నవి అక్కడ. అది లేదనుకోండి బలవంతము. ఇశ్రాయేల్ అదే చేశారు, ఆహారోన్ క్రమం అంతవరకు వచ్చింది. కానీ ఈ దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మొత్తం చదవలేదుగా, 2వ వాక్యంలో అదే ఉంటుంది. ఎన్నటికీ సంపూర్ణ స్థితి కలగజేయవు, అలాగూ చెయ్యగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక్కడనూ ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అది వాళ్ళకు దొరకలేదని మనకు దొరికింది. ఇప్పుడు చేసిన ప్రతి అపరాధానికి ఎవ్రీ సండే మనం ఏమైనా సాక్రిఫైస్ ఇస్తున్నాం? లేదు ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే మన కొరకు అర్పగింపబడిన ఆ ఒక్క అర్పణ మీ మనస్సాక్షికి నా మనస్సాక్షికి ఏం చేసిందంటే పాపజ్ఞప్తి లేకుండా చేసింది. ప్రూఫ్ ఏంటి? నేను కూడా మండే నుంచి సాటర్డే వరకు కొన్ని అబద్ధం చెప్పిన సందర్భాలు ఏర్పడ్డాయి, కోపడిన సందర్భాలు ఏర్పడ్డాయి, లేనివి కల్పించి చెప్పిన సందర్భాలు ఏర్పడ్డాయి, మనసులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించిన సందర్భాలు ఏర్పడ్డాయి. వీటన్నింటి నిమిత్తం ఇక్కడికి రాగానే గబగబా ఏవేవో అర్పించడం లేదండి. వెనక కూర్చొని నా ప్రార్థనలో దేవునికి చెప్పుకుంటున్నాను, ఇవన్నీ నువ్వు క్షమించదేవా. ఎందుకంటే నన్ను బట్టి కాదు, నేను అడిగిన క్షమాపణ బట్టి, అంతకన్నా కాదు. ఎందుకనంటే నీ కుమారునిలో నువ్వు స్వీకరించిన నీ అర్పణను బట్టి నన్ను క్షమించు. ఇప్పుడు నాకు ఆ పాప జ్ఞప్తి లేదు, మీకు లేదు ప్రియమైన వాళ్ళారా. అది ఎలా దొరికింది అని 9:14 చెప్తున్నాడు. ఆయన రక్తమును బట్టి ఇప్పుడు మన మనస్సాక్షి మరీ ఎక్కువగా నిర్దోషముగా చేయబడుచున్నది. యేసుక్రీస్తు వారి రక్తం లేకపోతే ప్రియమైన వాళ్ళారా ఏం చెప్పాలని తెలియటం లేదంతే. ఇంకా మళ్ళీ ఇశ్రాయేలు జాతిలో పడతామండి అంతే. చేసిన వాటి గురించి అర్పించుకుంటూ సాగిపోతూ మన మనస్సాక్షికి ఎప్పటికీ కూడా నెమ్మది దొరకక, మనం చేసిన అపరాధం ఎప్పుడు కూడా మన మీదే ఒక విధంగా ఆరోపణ చేస్తూ ఉందనుకోండి, ఇంక ఏం సర్వైవ్ అవుతాం చెప్పండి? కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళారిది. కానీ ఇప్పుడు మనము నమ్మిన మన ప్రధాన యాజకుడు ఏం చేసి ఉన్నాడంటే, ఇప్పుడు ఆ దేవుణ్ణి మనల్ని కలుపుతున్నాడు. ఎలా కలుపుతున్నాడంటే అహరోన్లా కాదు, ఇప్పుడు మన మనస్సాక్షితో దేవుని ముందు మన నిర్దోషులుగా నిలబెట్టేశాడు. ఇప్పుడు మనకు సంపూర్ణ సిద్ధి దొరికింది ప్రియమైన వాళ్ళారా. అది ఎప్పుడు? రక్తమును ఆశ్రయించినప్పుడు. దానికి దూరంగా ఉన్నవానికి నేను ఆ మాట చెప్పలేను. మహా అయితే ఎంతవరకు ఆశ్రయించగలుగుతున్నాడు? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తం అంతే. పోనీ అవి అర్పిస్తున్నాడు కదా, ఏమన్నా దొరికింది వానికి అంటే ఎంత దొరికింది? శరీర సంబంధమైన శుద్ధి మాత్రమే కలిగింది, మానసికమైన శుద్ధి కలగలేదు. మేబీ మన మధ్య ఒక యూదుడు ఉంటే చెప్పేవాడేమో, నాకు ఏం దొరికింది, నా ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం దొరకలేదని. లేడు కదా, ఉన్నది నమ్ముదాం. ఇప్పుడు మనం నమ్మిన మన క్రీస్తుని బట్టి మీకు నాకు ఏం దొరికిందంటే మన మనస్సాక్షి నిర్మలముగా చేయబడిందండి. వాస్తవానికి ప్రియమైన వాళ్ళారా, ఈ నిర్మలమైన మనస్సాక్షి, క్లియర్ కాన్షియన్స్ గురించి చర్చ్లో చాలా చెప్పాలండి. ఓ సంవత్సరంన్నర క్రితం మీతో చెప్పడం జరిగింది. దాని గురించి నేను దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నాను, ఇంకా ఎదురు చూస్తున్నానని. చాలా లోతు ప్రియమైన వాళ్ళారా, చాలా లోతు అండి. ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితంలో ఒక విధంగా మనకు దిక్సూచి, దేవుని వైపు మనం నడుస్తున్నామో లేదనడానికి కంపాస్ ఉంటుంది కదా. ఒక షిప్లో నావికుడి చేతిలో ఉంటుంది కదా, లేకపోతే మనం అరణ్యంలో వెళ్తున్నప్పుడు మన చేతిలో ఉంటుంది కదా కంపాస్, డైరెక్షన్ చూపించేది. దేవుడు మనకు డైరెక్షన్ చూపిస్తున్నాడని సిగ్నల్ ఇవ్వగలిగే కంపాస్ ఏమైనా ఉంది అని అంటే మన నిర్దోషమైన మనస్సాక్షి మాత్రమే. బట్ దాని గురించి అండి చాలా దేవుని దగ్గర నేను పరీక్షింపబడవలసి ఉంది. అందుకనే దేవుడు తెలిసినా కూడా దాన్ని ఆపుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. పేతురు గారు కూడా దీని గురించి వాక్యం రాస్తున్నప్పుడు ఆయన అన్నమాట కూడా చూడండి. ఇది ఎప్పుడు మొదలైంది అన్నాడు మనలో అనంటే కొత్తదేం కాదట ప్రియమైన వాళ్ళారా. ఆయన అంటున్న మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం మీరు చూడగలిగితే 21 ఎప్పుడు మొదలైందట అంటే ఈ నిర్దోషమైన మనస్సాక్షి మన యందు చెప్తున్నాడు 21లో. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. దేనికేనంటే నోవ జలప్రలయంలో ఓడ ద్వారా వరకు 8 మంది కాపాడపడ్డారు కదా, దానికి సంబంధించినటువంటి సాదృశ్యంగా దానికి సంబంధించినటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ క్రీస్తు యేసు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రభు అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నాడు. వాళ్ళని తిడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వెలుపల శృంగారిస్తున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన కట్టుబాటు ఎలాంటిదో తెలుసా? వెలుపల శృంగారం మాత్రమేనండి, అంతే. మీరు ప్రతి సంవత్సరం చేయగలుగుతుంది ఏంటంటే వెలుపల శృంగారించుకుంటున్నారంతే, మనుషులకు కనబడవాలని. కానీ మీరు ఒక సంగతి మర్చిపోయాడు. ఏంటి ఆ సంగతి అంటే మీరు లోపల శుద్ధి చేసుకోండి, ఆటోమేటిక్గా వెలుపల శుద్ధి అయిపోతుంది అంతే.
మీరు లోపల శుద్ధి చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వెలుపల శుద్ధి అవుతుంది. అందుకోసం ఈ మధ్యకాలంలో ప్రియమైన వాళ్ళారా, నన్ను బాగా ప్రభులో ఆదరించినటువంటి మాట ఏమిటంటే, మన నమ్మకం మీద మన ప్రవర్తన, లేకపోతే మన విశ్వాసం అటండి మన ప్రవర్తనను మారుస్తుంది అటండి ప్రియమైన వాళ్ళారా. మన విశ్వాసం, మన బిలీఫ్ ఉంటుంది కదా, మన బిహేవియర్ని చేంజ్ చేస్తుంది. అది చాలా హృదయంలో పట్టుకుందండి నన్ను. ఎందుకంటే నేను బిహేవియర్ ఎక్స్టర్నల్గా ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. సహోదరుల ముందో, సంఘం ముందో, సేవకుల ముందో నా సాక్ష్యమును పెట్టుకోవడానికి, ఈ బ్రదర్ మంచి ప్రభులో ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు, వాక్యంలో ఉంటాడు, ఇలా నేను ఎక్స్టర్నల్గా పెట్టుకోవాలనుకున్నాను. దానివల్ల నేను చేసిన ప్రయోగాలు వేరుగా ఉండే. కానీ నాకు తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, నేను నా బిహేవియర్ కోసం ఫైట్ చేయని అవసరం లేదు. నేను చేయాల్సింది దేనికోసం అంటే నా బిలీఫ్ కోసం. ఎందుకంటే నా విశ్వాసమే నా ప్రవర్తనను డిసైడ్ చేస్తుంది. అందుకోసమే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మార్పు ప్రియమైన వాళ్ళారా. ఈ సంవత్సరం మరింతగా విశ్వాసంలో బలపడితేనే వచ్చే సంవత్సరం మార్పు అంతే, ఇంకంతకు మించి దారి లేదండి. మీరు ఎంతకాలం మేనేజ్ చేయగలరు చెప్పండి? మీ కోపాన్నో, మీ అబద్ధాన్నో, మీ రహస్య సంబంధం ఏందని మాకు కనపడకుండా, నేను మీకు కనపడకుండా ఎంతకాలం మేనేజ్ చేయగలం? ఎంతకాలం ఎవడో దగ్గర వదిలేస్తాం, ఇదంతా ఎందుకు చేసుకుంటూ పోతాను అనుకుంటాం అంతే. కానీ ఇప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన దాని గురించి చెప్తే ఏమంటున్నానంటే, శరీర మాలిన్యము తీసివేయట కాదు. దాని అర్థం ఏంటంటే, మనల్ని అవుట్వర్డ్గా దేవుడు క్లీన్ చేయలేదంటే చేశాడు ప్రియమైన వాళ్ళారా. ఏ విధంగా అంటే, లోపలిది చేశాడు కనుక ఆటోమేటిక్గా బయటది అయిపోయింది అంతే. అప్పుడు వాడిన పదప్రయోగం ఏంటంటే, నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. మనం బాప్తీసం తీసుకున్నప్పుడే దేవుడు మీకు నాకు నిర్దోషమైన మనస్సాక్షినిచ్చాడు. మరి నన్ను దేవుడు గైడ్ చేస్తున్నట్టుగా నేను ఏ రోజు చూడలేకపోయాను ఏంటి? అంతే కదా. నేను కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు ఈ మధ్య బాగా స్ట్రగుల్ అవుతున్నానండి. రాజులకు కావచ్చు, న్యాయాధిపతులకు కావచ్చు, ప్రవక్తలకు కావచ్చు, డైరెక్షన్ ఉందండి. దేవుని డైరెక్షన్ క్లియర్గా కనబడుతుంటుంది. ఇలా పొమ్మంటావా దేవాన్ని అడగగానే వద్దన్న రిప్లై ఇచ్చిన కాంటెక్స్ట్లు ఉన్నాయి, నువ్వు వెళ్ళని చెప్పిన కాంటెక్స్ట్లు ఉన్నాయి, ఇది నువ్వు చెయ్యని చెప్పిన కాంటెక్స్ట్లు ఉన్నాయి, చేయొద్దని చెప్పి. మరి ఎప్పుడు ప్రభా నువ్వు నాకు ఇస్తావు? అది ఎప్పుడు ఇస్తానో తెలుసా? నీకు ఇస్తున్నానో లేదో నీకు తెలియాలంటే నీ సిగ్నల్ అలర్ట్గా లేదంతే, ఇంకా లేకపోతే నీ దిక్సూచి సరిగ్గా లేదు, నా నిర్దోషమైన మనస్సాక్షి సరిగ్గా లేదు. అందుకోసం ప్రియమైన వాళ్ళారు, ఈరోజు దేవునికి మనకు చాలా దూరం ఉంది. అది ఇంకొక థీమ్లోకి వెళ్తుంది. కానీ ముందు మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తమును బట్టి ఈరోజు మీకు నాకు అనుగ్రహింపబడింది ఏంటంటే నిర్దోషమైన మనస్సాక్షి. ఏంటి బ్రదర్ ఊక పదం అంటున్న, దాని అర్థం ఏంటి? మలినం లేని మనస్సాక్షి ప్రియమైన వాళ్ళారా. నిర్మలమైన నిర్దోషమైన పదంలో అర్థం ఏంటంటే మలినం లేని. ఎందుకంటే ఏంటంటే మీకు మాట చెప్పాలి. ఏం మాట చెప్పాలి అని అంటే, ఇప్పటివరకండి మనం బయటికి ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూసారా, ఆ ప్రవర్తన అంతా మన లోపల ఉన్న మనస్సాక్షి యొక్క రూపం అండి అంతే. మనుషుల పట్ల కావచ్చు, తల్లిదండ్రుల పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, సంఘ పెద్దల పట్ల కావచ్చు, సేవకుల పట్ల కావచ్చు, ఇతరుల పట్ల కావచ్చు, ప్రభుత్వం పట్ల కావచ్చు, మన మీద విషం చిమ్మేటువంటి అన్య మతస్థుల పట్ల, వీటన్నిటి పట్ల మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూసారా, దాని నిజరూపం ఏంటో తెలుసా? మన లోపల ఉన్న మనస్సాక్షి అంతే. నేను ఒక క్యాబ్లో వస్తున్నానండి, ఆల్మోస్ట్ నైట్ 1 అయింది. క్యాబ్ డ్రైవర్ అడుగుతున్నాడు, ఒక గుడి ముందు పాస్ కాగానే మీరు ఏం చేస్తారని అడిగితే, నేను చర్చ్ పాస్టర్ అని చెప్పినందుకు, ఈ గుడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని అడిగాడండి. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఈ గుళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సైలెంట్గా ఉన్నాను ప్రియమైన వాళ్ళు. ఏం చెప్తాను నేను? ఎందుకో తెలుసా, బయటికి నేను చూపించేటువంటి నా మాటల్లో ఏముందంటే నా మనస్సాక్షి రూపం ఉన్నది. అది మీరు వదిలిపెట్టద్దు. నేను అంటే మనసు పరంగా నేను ప్రేమిస్తాను, కానీ బయట మాత్రం కఠినంగా ఉంటానంటే అలాంటిది ఏం లేదండి బైబిల్లో. దేవుడే ఉన్నాడు తెలుసు, దాన్ని మట్టి కుండ మీద వెండి పూత అన్నాడు అంతే. అతకవయ్యి ఎవరిని మోసం చేయగలం? కొంచెం మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను హృదయంతో తీసుకోవాల్సిన మాట ఏమిటంటే, ప్రభు యేసు రక్తమే నా హృదయమును నిర్మలము చేసింది, నా మనస్సులో మలినం లేకుండా పరిశుద్ధమైనదిగా ఆయన మార్చాడు. బహుశా ఒకే ఒక్కసారి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ పదాన్ని వాడారు ప్రియమైన వాళ్ళారా. బట్ అది మనకు నేరు అనువాదంలో లేదు, కానీ ఫుట్ నోట్ వర్డ్ ద్వారా మనకు చేర్చారండి. ఒకే ఒక్కసారి ప్రభు టీచింగ్లో క్లియర్ కాన్షియస్ గురించి ఆయన ఒక కాంటెక్స్ట్ చెప్పాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ సందర్భంలో మీలో ఏ అపరాధము చేయని వాడు రాయి వేయచ్చన్నప్పుడు కింద ఫుట్ నోట్లో బైబిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే తెలుసా, వారందరూ తమ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ కాంటెక్స్ట్ బాగా మెడిటేట్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే, నా బయట ప్రవర్తన అంతా నా అంతరంగంలో ఉన్న నా మనస్సాక్షి రూపమే. అప్పుడు క్లియర్గా తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళ, నాది ఇప్పుడు నిర్మలంగా లేదు, మీది కూడా ఇప్పుడు నిర్మలంగా లేం, మనం నిర్దోషంగా అంతకన్నా లేం.
మలినం లేని వారముగా, శుభ్రముగా, ఒక విధంగా వెలుగుతో నిండిన వారుగా అస్సలు ఎందుకు ఉన్నామని తెలిస్తే ఎలా తెలుస్తుందంటే మన బయటికి ప్రవర్తించే ప్రవర్తనలో ఏం కనపడుతుందంటే మన మనస్సాక్షి రూపం కనపడుతుంది. ఆ రూపం ఇప్పుడు ఎంత క్రూరంగా ఉంది తెలుసా? వైలెంట్ పీపుల్గా ఉన్నామండి మనం. అంతే, వీఆర్ వైలెంట్ పీపుల్ అన్డౌటెడ్లీ, చిన్న మొదలుకొని పెద్ద వరకు. ఇప్పుడే బాప్తీసం తీసుకొని ప్రభులోనికి వచ్చిన వారి దగ్గర నుంచి దేవునిలో సంవత్సరాల కాలం ఉన్న వారికి అందరం ఎలా ఉన్నో తెలుసా? చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాం. ఈ వైలెంట్గా బిహేవ్ చేస్తుండడానికి వేరు వేరు రూపాలు మనం పెట్టుకొని ఉండొచ్చు. కానీ బాగా వినండి, ఈ హృదయంలో మీరు పట్టుకోవాలి ఈ ఒక్క మాట ఏమిటి అని అంటే, మీ ప్రవర్తనే మీ మనస్సాక్షి రూపము, నా మనస్సాక్షి రూపం. కానీ ప్రభు యేసు రక్తం గురించి చెప్తా ఆయన ఏమన్నాడు తెలుసా? అది నేను నిర్మలంగా చేశాను. అంత సాఫ్ట్గా ఉన్నామండి ఈరోజు మనం? అంత మృదువుగా ఉన్నామా? క్షమించండి ప్రియమైన వాళ్ళారు, అంతకుమించి నేను నీకు అక్కడ ఏం చెప్పలేను. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 9లోనికి మీరు రాగలిగినట్లయితే ఆ ఒక్క మాట చదువుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 చదువుతున్నాను. 13 నుంచి చదివేస్తాను ఈసారి. 13. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల, ఒక కండిషన్లో రాస్తున్నాడు. ఎందుకంటే యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులకు రాస్తున్నాడు కనుక మీరు నమ్ముతున్నారు కదా, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారమును బట్టి మాకు శుద్ధి అయిందని మీరు నమ్ముతున్నారు. దాన్ని నమ్మిన ఎడల దీన్ని కూడా నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, యూదులకు రాస్తున్నాడు కనుక మీరు దాన్ని నమ్ముతున్నారు, మరి క్రీస్తు ద్వారా మీకు నిర్దోషమైన మనస్సాక్షి అప్పగింపబడిందంటే ఎందుకు నమ్మటం లేదు? దాన్ని మీరు నమ్మిన ఎడల, ఇప్పుడు ఈ మాట కూడా మీరు వినాలి అని 14లో అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, ఈ పదాలు చూడండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 2 పదాలు ఉన్నాయి ప్రేమైన. ఈ మనస్సాక్షి మార్చుకోవాల్సిన అవసరం నాకేంటి? లేకపోతే ఇదెందుకు నిర్మలంగా ఉండాలంటే 2: 1 నిర్జీవ క్రియలను విడవాలి, 2ది జీవం కలిగిన దేవుని ఆరాధించాలి. అంటే సోర్స్ ఏంటో తెలుసా అండి? నిర్దోషమైన మనస్సాక్షి మాత్రమే. అందుకోసం ప్రభు అన్నమాట చాలా లోతైంది. మనం ఇప్పుడు నూతనంగా నేను కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తుందండి. తను ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలని దేవుడు వెతుకుతున్నాడు తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ తను ఆరాధించేవారు కావాలి. నేనేమనుకుంటున్నా, ఆత్మ అనగానే ఒక పదాన్ని తీసుకున్నాను, సత్యం అనగానే ఇంకొక పదాన్ని తీసుకుని ఈ రెండింటి ద్వారా ఆరాధించేవారని నేను అనుకున్నాను. దానివల్ల ఏమనుకున్నానంటే, మైండ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనుకున్నానండి వాక్యం పట్ల. ఇప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే, మైండ్ నాలెడ్జ్తో కదా ఆయన ఎదురు చూస్తుంది, నిర్దోషమైన మనస్సాక్షితో ఆరాధించేవారిని వెతుకుతున్నాడు ఆయన. మీరు పట్టుకోవాలి, చాలా లోతు ప్రియమైన వాళ్ళారు. నిజంగా అండి, ప్రభు రక్తమును గురించి ధ్యానించక ముందు చిన్న విషయాలు అనుకున్నాను ప్రియమైన వాళ్ళారు. నెమ్మదికి ఒక్కొక్క వాక్యమును గుండా సాగుతున్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఎలా మర్చిపోయాను ఇంత లోతైన, ఇంత శక్తి కలిగిన ఈ సత్యమును. ప్రభు ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నా అంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించడానికి ఎలాంటి మనస్సాక్షి కావాలంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు కావాలి ఆయనకు. అలాంటి వారి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు ప్రియమైన. మైండ్ నాలెడ్జ్ ఎవరికి కావాలండి? దేవునికి అంతకన్నా అవసరం లేదు. మైండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వెర్రి వాళ్ళని చేసి చూపిస్తాను. లోక సంబంధులు మాత్రమే కాదండి, బైబిల్లో మైండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ ఈరోజు దేవుడు వెర్రోళ్ళని చేసి నిలబెట్టాడు. నిజం ప్రియమైన వాళ్ళారు, ఎందుకంటే అట్టివారిని కాదు ఆయన వెతుక్కుంటున్నది. ప్లీజ్ ఈరోజు నేను మీతో చెప్తుంది ఏంటంటే, ప్రభు రక్తం మీకు నాకు ఒక మనస్సాక్షిని ఇచ్చింది ప్రియమైన వాళ్ళ. దాన్ని మనం పాడు చేసుకోవద్దు. పాడు చేసుకునే అవకాశం ఉందనంటే ఒక మాట అంటాడు చూడండి, తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చాలా పెద్ద రెఫరెన్స్ మనం చూడగలిగితే, పౌలు గారితో అంటారు కదా, పౌలు అంటాడు తిమోతి, ఇగో నువ్వు మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నబోధమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితం లేని వంశావలను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నవి కాట్న వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. ఏం జరిగింది అటంటే 5లో అంటున్నాడు, ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని, ఆ పదం చూడండి, కొందరు వీటిని మానుకొని ఒక మంచి మనస్సాక్షిని మానేశారటండి. ఎలా ఉంటుంది ఆ స్టేజ్ అంటే, నేను ఇప్పుడున్న స్టేజ్ అంతే. మిగతా అన్నాను కదా, మన బయట ప్రవర్తన మన మనస్సాక్షిని చూపెడుతుంది. అది నిర్మలంగా లేదు, ఈరోజు మంచిగా లేదు, నిర్దోషంగా లేదు, సున్నితంగా లేదు ప్రియమైన వాళ్ళ, కఠినంగా మారిపోయి ఉన్నాం. ఇలా కఠిన హృదయమైన మనస్సాక్షి కలిగిన వారు దయచేసి వినండి, హెబ్రీ 9:14 బట్టి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించు అసంభవం. మరి ఏం చేద్దాం? నాకైతే ఒకే దారి కనపడిందండి.
ఇన్ని రోజులు నా అజ్ఞానంతో నేను ఒక ప్రవర్తనలో ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు. మళ్ళీ ఈ దినము నీ రక్తము నేను ఆశ్రయించుచున్నాను, నిర్మలమైన మనస్సాక్షిలోనికి నన్ను మార్చు. ఆ ఒక్క ప్రేరే ఉందండి. ఈరోజు మనం బల్లలో వేసేటప్పుడు నేను ఎరగక చాలా కఠినంగా ప్రవర్తించాను. నా మనసులో ఉన్న వాటికి బయటికి సంబంధం లేదనుకున్నాను. లోపల చాలా కూలు పెట్టుకున్నాను, బయటికి మాత్రం చాలా సాఫ్ట్గా పిలుస్తున్నట్టు అనుకో. అదంతా ఒకప్పుడు ప్రభు. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి అని నాకు అర్థమైంది. అది నా రూపం నాకు తెలిసిపోయింది. నేను ఇన్ని రోజులు దాచిపెట్టినటువంటి నా సీక్రెట్ లైఫ్ అది. కానీ నేను ఏమనుకున్నానంటే అది ఎవరు తెలియదు అనుకున్నాను. కానీ నా బిహేవియర్లో బయటకు నువ్వు చూపిస్తున్నావు. నేను ఒకటే అడుగుతున్నాను, దాని నుంచి నన్ను విడిపించు, నిర్దోషముగా చేయి నన్ను. అదొకటే ఉంది ప్రియమైన వాళ్ళరా. దీనికి రిలేటెడ్గా నేను ఇంకో 2 విషయాలు మీతో పంచుకోవాలి. దీని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మొదటి పదం ఏమన్నంటే నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు ప్రియమైన వాళ్ళరా. అది కూడా చాలా ముఖ్యమైన మాట అండి. ఒక విధంగా అండి, ఎవరు అంటే ఏంటి నిర్జీవ క్రియలని మనము వివరణ వెతుక్కోవడానికి ముందు అసలు ఎవరు నిర్జీవ క్రియలు చేస్తారో తెలిస్తేనండి వాటి డెఫినేషన్ దొరికిపోద్దని నాకు అనిపించిందండి. ఇవి నిర్జీవ క్రియలని మీకు కొన్ని కేటగిరీస్ ఇచ్చి టిక్ పెట్టుకోమనడం కంటే అసలు ఎవరు చేస్తారు నిర్జీవ క్రియలు? ఒక విధంగా అండి, వారు చేసే క్రియలన్నీ నిర్జీవ క్రియలు అవుతాయి. ఎవరు నిర్జీవ క్రియలు చేస్తారంటే డెడ్ పర్సన్ మాత్రమే చేస్తాడండి, అంతే. ఆ పదంలోనే ఉంది కదా నిర్జీవ క్రియలు అన్న దాంట్లో ఏముందంటే డెడ్ వర్క్స్. అవి ఎవరు చేస్తారు? డెడ్ పీపులే చేస్తారు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనము చచ్చిపోయిన వారము కాదు, క్రీస్తు యేసునందు బ్రతుకుతున్న వారము. మర్చిపోవద్దండి. ఆయుష్ నాతో ఉంది కనుక మనం బతుకుతున్నామని అనుకోవద్దటండి. మనం ఇప్పుడు క్రైస్తవునిగా బాగా ఇది మీ హృదయంలో భద్రం చేసుకోవాల్సిన మాట అండి. నాకు యవ్వనం ఉంది, నాకు ఆయుష్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, వెళ్ళగానే ట్రీట్మెంట్ దొరుకుతుంది, అందుకోసం బతుకుతున్నానని మాత్రం దయచేసి అనుకోకండి ప్లీజ్. అలా అనుకుంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులం. కానీ ఒక క్రైస్తవుడు ఏమనుకుంటాడట తెలుసా? ఏమనుకుంటాడట అంటే నేను ఇప్పుడు క్రీస్తునందు బతుకుతున్నాను. ఆ లేఖనాలు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వాక్యం చెప్పింది. పౌలు గారు అయితే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొత్తంలో చెప్పాడు, ఫిలిప్పీ పత్రిక మొత్తంలో కూడా అదే చెప్పాడు. ఇగో జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే, నిన్ను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలన్న ఆశ నాకున్నది. ఆ మాటలన్నీ మీకు నాకు అంతర్లీనంగా తెలుపుతున్న లోతైన భావం ఏమిటి అని అంటే, క్రైస్తవుడు ఇప్పుడు ఆయుష్ను బట్టి బలాన్ని బట్టి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలను బట్టి వీటిని బట్టి బతుకుతున్నానని మాత్రం అనుకోవద్దు. ఫిజికల్గా అవి మనల్ని కొంచెం అలైవ్గా ఉంచొచ్చేమో, బట్ నేను మన మెంటల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళ. క్రీస్తునందు నేను బతుకుతున్నాను. అప్పుడు ఏమవుతాయంటే మనం చేసే ప్రతి పనులు ప్రియమైన వాళ్ళ జీవక్రియలు అవుతాయి, డెడ్ వర్క్స్ అవ్వండి అప్పుడు. అందుకోసం చాలా లేఖనాలు మనతో చెప్పిన మీరేమి చేసినను ఆయన మహిమ నిమిత్తం మీరు చేయండి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే దేవుడు చేసిన చేతి పని అయి ఉన్నాము మనం. ఎఫెసీ 2:10 కావచ్చు, 1 కొరింథీ 10:38 కావచ్చు ఈ మాటలు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి అనంటే ఆధారం ఏమిటంటే ఒక శుద్ధి కలిగిన మనస్సాక్షి. అది ఈరోజు మీకు నాకు దొరకడానికి కారణం ఏమిటి అంటే ప్రభు యేసు రక్తం ప్రియమైన వాళ్ళరా. ఇంత శ్రేష్టమైనది దొరికి ఉండగా ఇంకా వేటిని ఆశ్రయించి బయటికి వెళ్దాం మనం. అందుకోసం రక్షణ గురించి చెప్పబడిన మాట ఏమిటంటే అది దేవుని వరమే కానీ అది మీ క్రియల వలన కానే కాదు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం ఉండే విషయంలో. బట్ ఈరోజు మనం రెస్పాన్సిబిలిటీ మాత్రం మిస్ అవ్వద్దు. మనం తప్పులో ఉన్నాము, మన మనస్సాక్షి చాలా కఠినం చేసుకున్నాం. మళ్ళీ ఆయన రక్తంలో చేయి వేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి నూతన పరచమని అడిగి నూతనంగా ఇక సాగుదాం ప్రియమైన వాళ్ళ ముందుకు. ఇంకా కొన్ని మాటలు చూడగలిగితే ప్రభువు రక్తమును బట్టి మన జీవితంలో జరిగిన ఇంకొక గొప్ప మేలనుకోండి, ఆశీర్వాదం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. యోహాను 1వ పత్రిక కొంచెం రిలేటెడ్ ఈరోజు చెప్పేటువంటి 3 విషయాలు ఒకే సందర్భం దగ్గరికి తీసుకొచ్చేటి కనుక ఆ 3టిని ఈరోజు మీతో చెప్తున్నాను. ప్రభు యేసు రక్తమును బట్టి మన మనస్సాక్షి మరింత శుద్ధి చేయబడుతుందన్న మాట చదివాం కదా. ఏ విధంగా శుద్ధి చేయబడుతుంది అని అంటే యోహాను గారు అంటున్నారు, ఆ రక్తము వల్లనే ఈరోజు మన పాపముల నుండి మనము పవిత్రులుగా చేయబడుతున్నాము. క్లెన్జింగ్ గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. యోహాను 1వ పత్రిక కొంచెం లోతైన సందర్భం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం బాధపడవలసిన సందర్భం కూడా అవుతుంది అర్థమైతే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడు వినబోయే ఈ భాగం చాలా లోతైంది, అట్ ద సేమ్ టైం అర్థమైతే మనం నిజముగా బాధపడే సందర్భము ఈ మాటలు. మీరు బాధపడకుండా చాలా జాయ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అంటే నేను ఫెయిల్ అయినట్టు, మీకు అర్థం కానట్టు. సీరియస్లీ నిజమండి, ఇది మీకు నాకు అర్థమైతే బాధపడే సందర్భం ఇది. చూద్దాం. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయము నేరుగా 7వ వాక్యం చదువుదాం. అక్కడే రాయబడింది ప్రభు రక్తంను గురించి జరుగుతున్నటువంటి ఇంకొక గొప్ప కార్యము. ఏమనుంది 7వ వాక్యం అంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై యుందుము. అప్పుడు
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. మనం పేతురుపత్రికలో మాట చూసినప్పుడు ఏమనుకున్నామంటే, బాప్తిసం తీసుకున్నప్పుడే మన మనస్సాక్షి నిర్మలమైందని చదివేశాం. ఇక ఒకసారి నిర్మలం అయిపోయింది కనుక ఇక ఎప్పటికి కూడా మనకు ఇక మళ్ళీ పవిత్రులుగా చేయబడవలసిన అవసరం లేదు, ఒకసారి అయిపోయింది కదా అనుకుంటే లేదంటుంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఒక విధంగా ఇది ప్రోగ్రెషన్ స్టేట్మెంట్గా ఉంది. ప్రియమైన వారు, నిరంతరము జరగవలసిందే. మనం పవిత్రులుగా చేయబడుదుము ఆయన రక్తము చేత. నిజమేనండి. ఒకవేళ ఇలా ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, మనం బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకవేళ దేవుడు మనల్ని కడగడానికి ఇంకొక సోర్సు, ఇంకొక వేని మనకు ఓపెన్ చేయకపోయి ఉంటే మళ్ళీ ఎంత పెరిగిపోయేదండి కుప్ప. ఇలా చెప్పొచ్చేమో, మనం మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ దరిద్రంగా ఉండేది ప్రియమైన వాళ్ళ. అంతే అంటే తెలియక చేసినవన్నీ మనం ఒకలా క్షమిస్తామండి, తెలిసి చేసినవన్నీ ఇంకోలా క్షమిస్తాం. రెండిట్లో ఉన్నది క్షమాపణే. కానీ తెలియక చేసినోనండి పర్వాలేదు అనుకుంటాం. ప్రేమ తెలిసి చేసినోనండి మనకి బుద్ధి చెప్పి మరి క్షమించాలనుకుంటాం. అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం బాప్తీసం తీసుకోకముందు తెలియక చేసిన అపరాధములు ప్రియమైన వాళ్ళారా, నిజ దేవుడు తెలియక. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత చేస్తున్న ఏంటో తెలుసా, నిజ దేవుడు ఎవరో తెలిసి, ఆయన ఎంత భీకరుడైన దేవుడో, జీవం కలిగిన దేవుడో, ఆయన చేతిలో పడుట ఎంత భయంకరమో తెలిసి చేస్తున్నవి. ఎలా ఉపేక్షిస్తాడు చెప్పండి ఈజీగా. అందుకోసం ఇంటెన్సిటీ పెరిగింది. నాకు తెలిసి పెనాల్టీ కూడా ఇంక్రీజ్ అయింది అనొచ్చు. నిజమే, పెనాల్టీ కూడా ఇంక్రీజ్ అయినట్టే, శిక్షాఫలం కూడా అధికమైనట్టే. ఎందుకనంటే ఎక్కువ పొందుకున్న వాని దగ్గర నుంచే ఎక్కువ తీయ చూసుకున్నాను కదా అంటాడు ప్రభు. అదే అన్నాడు ఆయన. కానీ ఇక్కడ మనం చదవబడుతున్న ఈ లేఖనం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రభు యేసు యొక్క రక్తం అంట మనల ప్రతి అపరాధం నుండి ఇప్పుడు మనల్ని పవిత్రులను చేస్తుంది, కడుగుతుంది ప్రియమైన వాళ్ళారా. అది ఎఫెసీ 5:25-27 కూడా చెప్పింది కదా. వాక్యం అనే ఉదక స్నానం చేత కూడా దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడని. 2 దారులను ఓపెన్ చేస్తున్నాడు. ఇక నా కుమారుని రక్తము, నా కుమారుడే వాక్యమైన వాక్యము చేత మిమ్మల్ని పవిత్రపరుస్తున్నాను. ఇక్కడ కొంచెం మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ప్రియమైన వాళ్ళ. ఈ సందర్భం చెప్పడానికి యోహాను గారు ఏం చేశారంటే, అప్పుడు అని పదం రాశాడండి ఆయన. ఆ పదం కొంచెం మీరు వీలైతే అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ప్రామిస్ కార్డు కావచ్చు, లేకపోతే బయట రోడ్ల మీదనో గోడల మీద ఉన్న రిఫరెన్స్ ఎలా ఉంటుందో తెలుసా, ప్రభు యేసు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయననే ఉంటుందండి. కానీ అది ఒక కండిషన్లో ఉంది ప్రియమైన వాళ్ళ. ఆ కండిషన్ దాచిపెట్టేసి ఎక్కడ పడితే అక్కడ రాస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చదువుకుంటున్నాం. కానీ అది ఎవరిది పడితే వాళ్ళది కడగదటండి ఆ రక్తము. ఇలా నేను చెప్తాను, మనలో కూడా ప్రతి ఆదివారం వేస్తున్నాం, కానీ మనలో చాలామందిని శుద్ధి చేయటం లేదు ఆ రక్తము. అందుకని అర్థమైతే బాధ కలిగేటువంటి సందర్భం అండి ఇది. అర్థం కాకపోతే అమ్మయ్య నాకు యేసు రక్తం ఉంది కదా, ఆయన ఆ రక్తం నన్ను పవిత్రం చేస్తుందని సంతోషం ఉంటుంది. కానీ అర్థమైతే ఉన్న బాధ ఏంటో తెలుసా, అది ఈరోజు నన్ను కడగలేదని మీరు నేను నిర్ధారణకు వచ్చేస్తాం. ఏ కారణాన్ని బట్టి అనంటే, మనం ఎప్పుడైతే అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ప్రభు యేసు రక్తము ప్రతి అపరాధం నుండి మనం శుద్ధం చేస్తుంది. అంతే. ఇంకా ఇండివిజువల్గా జరిగితేనని నేనేం చేయలేను దాన్ని. నేను కూడా అలానే ఒకప్పుడు అర్థం చేసుకున్నాను, అలానే క్లెయిమ్ చేసుకున్నాను. ప్రతి ఆదివారం అలానే బల్లలో కూడా చేయి వేశాను. బహుశా కరోనా దగ్గర నుంచి మార్చుకున్నాను ప్రియమైన వాళ్ళను. మార్చుకున్నది ఏమిటి అంటే, నేను అన్యోన్య సహవాసం కలిగి లేననుకోండి, నేను అడిగినా ఆ రక్తము తన శక్తిని నా ఎడల కుమ్మరించదు. నా మాట కాదు, మళ్ళీ ఒకసారి 7 చదువుదాం. అది అలానే ఉంది చూడండి. 7లో ఉన్న మాట ఏమిటంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, కండిషన్ చూడండి, ఇఫ్ కండిషన్, నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు అంతే. ఒకవేళ వెలుగులో నడవకపోతే అన్యోన్య సహవాసం ఉండదు. అన్యోన్య సహవాసం లేకపోతే రక్తము మనల్ని శుద్ధి చేయడం లేదు. దీని గురించి సెకండ్ పార్ట్లో మాట్లాడతాను, కానీ ఒకసారి వినండి ప్రియమైన వాళ్ళ. ప్రభు యేసు రక్తము ఎంత చేసిందట అంటే, మన అపరాధములన్నింటినీ కడిగి మనల్ని పరిశుద్ధులను చేస్తుంది. దీనికి యోహాను గారు రాసుకొచ్చి వస్తున్న సందర్భం ఎంత అద్భుతమైంది అంటే, వెలుగుతో రాసుకొస్తున్నాడండి. వెలుగుతో. బాగా జాగ్రత్తగా వినండి. పోయిన వారం మీతో చెప్పాను కదా, నీతిమంతుడితో అనీతిమంతుడు ఉండుట అసాధ్యమండి. ఏ విధంగా స్క్వేర్ సర్కిల్ లాంటిది అనమాట. అది ఉండదు, అలాంటిది అసలు ఎగ్జిస్టెన్స్లోనే ఉండదు. దీర్ఘచతురస్రాకారమైనటువంటి వృత్తం ఉంటుందా, స్క్వేర్ సర్కిల్ ఉండదండి, అంతే. కానీ అలాంటిది నెరవేర్చింది ప్రియమైన ప్రభు యేసు రక్తము. నీతిమంతుడైన దేవునితో అనీతిమంతుడైన నిన్ను నన్ను ఉండేటట్టుగా నడిపించింది. అది ఒక విధంగా అలాంటి పారాడాక్స్ని ఏ విధంగానైతే దేవుడు నెరవేర్చాడో ఇక్కడ కూడా జరిగింది ఏంటో తెలుసా అండి. ప్రభు రక్తమును బట్టి చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు, వెలుగున్న దగ్గర చీకటి ఉండనే ఉండదండి. కానీ దేవుడు వెలుగు, మనము చీకటి.
కానీ ఈరోజు ప్రభు రక్తమును బట్టి జరిగిన ఇంకొక గొప్ప పారాడాక్స్ ఏంటో తెలుసా? వెలుగైన దేవునితో చీకటైన మనల్ని ఏకపరిచాడట. అదే చెప్పుకుంటూ వస్తుంటాడు 5వ వచనం నుంచి. మేము వినియ వర్తమానమేమనగా, ఏ వర్తమానం విన్నారట వారు? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. డార్జిలింగ్ వైట్ అనమాట, అంతే. ఇంకా అసలు మండలం లేదట అండి, మచ్చగా లేదట. అప్పుడు బయటకు వచ్చి చంద్రుని చూస్తాం కదా, సిటీలో ఉండి చూడడం మర్చిపోయాం, కానీ సిద్ధపడి స్థలానికి వెళ్ళకుండా రోజు చూసాడు అదే పని. అందులో కూడా కొన్ని మచ్చలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అలాంటిది కాదట ఆయన వెలుగు. రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉందట అంటే, ఏమండి, వీళ్ళు బయట నుంచి చూస్తే చాకలి వాడు కూడా తెలుపు చేయలేని తెల్లని వస్త్రంలో ఆయన కనపడ్డారు అనుకున్నారు. కానీ ఆ తెల్లని వస్త్రంలో అంత గొప్పగా వారికి కనపడడానికి రీజన్ ఏంటంటే ఆయనలో నుంచి వచ్చిన వెలుగు. అది ఎంత గొప్పగా అంటే ఆయన ధరించుకున్న వస్త్రాలను సహితము భూమి మీద ఏ చాకలి కూడా శుభ్రం చేయలేనంత తెల్లగా మార్చేశాయి. దేవుని యొక్క రూపం ప్రియమైన వాళ్ళారా, ఆయన వెలుగు. బహుశా మనము బిఫోర్ వీక్ అనుకుంటాను చూసింది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అక్కడున్న సమీపింపరాని తేజస్, అది నేను వెలుగు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ వెలుగైన దేవుడి దగ్గర ఎవరు ఉండలేరంటే చీకటి ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు జెడ్ డార్క్ అయిపోయింది అనుకోండి, మొత్తం ఒక్క లైట్ వేస్తే చాలండి, చీకటి అంతా వెళ్ళిపోతుంది అంతే. వెలుగును చీకటిని ఒక దగ్గర మనం బంధించవచ్చలేం ప్రియమైన వాళ్ళారా. కానీ యోహాను గారు రాస్తున్నప్పుడు ఎంత గొప్ప మాట రాస్తున్నాడంటే, ప్రభు యేసు రక్తమును బట్టి ఈరోజు ఆ వెలుగుతో మనల్ని ఏకం చేశాడు. మనం చీకటి వారం అంటే ప్రభు దగ్గరికి రాకముందు. మరి ఇప్పుడు ఇక చీకటిలో ఉండడానికి ఆస్కారం లేదు ప్రియమైన వాళ్ళారా. ప్లీజ్, ఓకేనండి, బలహీనతను బట్టి శోధనలు బట్టి మనం చీకట్లో నడుస్తున్నాం, నేను అంగీకరిస్తాను. బట్ ఈ కండిషన్ అర్థమైతే కొంతన్నా చేంజ్ మొదలవుతుంది. కండిషన్ ఏంటంటే, మనం చీకటిగా ఉంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభు రక్తం మనల్ని శుద్ధి చేయదు. ప్లీజ్ అండి, మనం చీకట్లో నడిచిన వాటిని శుద్ధి చేయాలి అంటే మనం చీకటిగా ఉండడానికి ఆస్కారం లేదండి. చీకటిగా ఉండొద్దు అంటే అక్కడ కిందని చెప్పాడు ప్రియమైన, ఇక మనం వెలుగులో నడుచుకోవడం మొదలు పెట్టాలి. వెలుగులో ఎప్పుడు వెలుగులో నడుచుకోగలమంటే, పాపం అంటే ఏంటో మనకు అర్థమైతేనే కొంచెం ప్రయత్నం చేయగలం అనిపించిందండి. ఒక విధంగా ప్రియమైనారా, ఇంగ్లీష్ పదాలతో చెప్పడం ఈజీ. వైస్ అన్న ఒక వర్డ్ ఉందండి, క్రైమ్ అన్న ఒక వర్డ్ ఉందండి, సిన్ అన్న ఒక వర్డ్ ఉందండి. అండి ఈ వయసు అనే వర్డ్ దేంతో ఏ అర్థంలో వస్తుందంటే, ఒక విధంగా చెప్పాలి, మనము మన ఎడల అపరాధం చేసుకున్నాం, లేకపోతే మనము ద్రోహం చేసుకున్నాం, మనము కీడు చేసుకున్నాం అనుకోండి, ఏ ఏ ఏ పదంతో చెప్పొచ్చు అని అంటే వయసు అన్న వర్డ్తో చెప్పొచ్చు అండి. అది మన ఎడల మనం చేసుకున్న తప్పు. మనం ఇతరుల ఎడల తప్పు చేసామనుకోండి, అపరాధం చేసామనుకోండి, నేరం చేసామనుకోండి, దాన్ని ఏ పదంతో చెప్పొచ్చు అంటే క్రైమ్ అనొచ్చండి. అంతే కదా. ప్రభుత్వం ఏం చేయగలరు చెప్పండి? నిందితుడు, క్రిమినల్, క్రైమ్ అన్నవాడిని తీసుకొచ్చి జైల్లో పెడతారు. వాడు ఏం చేశాడని, వాడు ఇంకోని చేశాడంతే. వాడిని చేసుకున్నాను, ఎవరిని ఎవడేం పట్టుకోడు, ఎవడేం జైల్లో పెట్టాడండి. మనం చేసుకున్నాం అనుకోండి, ఒక దశ ప్రియమైన వాళ్ళారా. దానికి ఒక వయసు అన్న పదం తెలుగు సరిగ్గా నేను డిక్షనరీ చేసి చూడలేదు. క్రైమ్ అన్నది ఉందనుకోండి, మనం ఇతరుల ఎడల చేసింది, దానికి ప్రభుత్వం కూడా మనల్ని శిక్షిస్తుంది. కానీ పాపం గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది నీకు నువ్వు చేసుకుంది కాదు, ఇతరునికి చేసింది కాదు, నువ్వు నా ఎడల చేసింది. అది నా మాట కాదు. ఒకసారి చూడండి 51 కీర్తన. బహుశా ఈ కీర్తన రాకపోతే ప్రియమైన వాళ్ళారా, చాలా పాప సంబంధమైనటువంటి ప్రత్యక్షత మనిషికి అప్పటికి దొరకపోయేది చాలా విషయాలు. నిజం. 51 కీర్తన దావీదు గారు రాసినటువంటి మాటలు. ఏమోనండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత ఏడ్చుంటాడు దావీదు గారు ఈ సందర్భంలో అని. ఎందుకంటే మనము తప్పు చేసామని తెలిస్తే కానీ కీర్తన వాల్యూ అర్థం కాలేదండి. ఎంత ఏడ్చుంటాడు ఆయన. ఎందుకంటే మామూలు రెవల్యూషన్ కాదండి ఇక్కడ ఈయనకి ఇచ్చింది. బహుశా నెక్స్ట్ ఇయర్ ఒకసారి మెడిటేట్ చేస్తాం కావచ్చు, ఒక 4-5 వారాలు వరుస పెట్టి ఈ కీర్తననే. నిజం ప్రియమైన వాళ్ళ. ఆయన అన్న పదప్రయోగం ఏంటో మీరు చూడగలిగితే 51 కీర్తనలు అంటున్నాడు, 3వ వాక్యము 3-4, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. 4లో అంటాడు, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇంక ఇది ఎవరికి కాదు, ఇది నా ఎడల నేను చేసుకుంది కాదు, నేను ఊరియాకో లేకపోతే ఇంకా బెత్షెబాకో చేసింది అంతకన్నా కాదు. నేను చేసిన ఈ కార్యము ఎలాంటిది అంటే కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇప్పుడు ప్రభు యేసు రక్తము ఎలాంటి దాని నుంచి మనల్ని శుద్ధి చేస్తుందట అంటే, మన ఎడల మనం చేసుకునేవి కాదు, మనం ఇతరులకు చేసినవి కాదట ప్రియమైన. మనము దేవుని ఎదుట దేవునికి విరోధముగా చేస్తున్న వాటి నుంచి ఈరోజు ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. బహుశానండి ఇలా చెప్పొచ్చేమో నేను, మన ఎడల మనం చేసుకునేటువంటి ఒక బలమైన నిర్ణయంతో సెటరేట్ చేసుకోవచ్చండి. మనం ఇతరులకు చేసినవండి
ప్రాయచిత్తమో లేకపోతే పెనాల్టీ పే చేసో లేకపోతే దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ప్రియమైన. బట్ దేవునికి విరోధంగా చేసినవి మనం ఎప్పటికీ సరి చేసుకోలేం. బహుశా నేను ఇలా చెప్పొచ్చు, ఏలి తన పిల్లలతో మాట్లాడుతున్నది. ఏమని చెప్పాలరా మీకు? ఎందుకంటే మీరు అక్రమంగా తీసుకొచ్చింది నేను కూడా లావ్ అయిపోయాను. ఏలి పరిస్థితి అలానే ఉంటుందండి. బహుస్థూల కాయి అయిపోయాడట ఏలి. బ్యాడ్ బిహేవియరే ఉంది ప్రియమైన వాళ్ళ. దేవుడు నన్ను క్షమించును గాక. కానీ ఏలి అప్పుడు బాగాలేడండి. నేను మిమ్మల్ని ఏమని గద్దిస్తాను, ఎందుకంటే మీ వల్ల నేను కొంత కూడా నేను కూడా గెయిన్ అయ్యాను. నేను కూడా కొన్ని మీరు తెచ్చే వాటిని బట్టి ఉల్లసించాను. కానీ మీకు ఒక మాట చెప్తాను బిడ్డలారా, ఏంటి అని అంటే, నరునికి వివాదం ఉన్న ఎడల ఒకవేళ తీర్చవచ్చును, కానీ నరునికి దేవునికి విరోధం ఉన్న ఎడల ఎవరు తీరుస్తారు అసలు? బట్ వినలేదండి. ఏలి గట్టిగా చెప్పలేకపోయాడు. తండ్రిని కూడా సీరియస్గా తీసుకునేంతగా, తండ్రిని సన్మానించేటువంటి 5వ ఆజ్ఞను ఒబే అవ్వాలన్నటువంటి ఒపీనియన్లో ఫినెహాసు హోప్ని కూడా లేరు. ఫలితం ఏమొచ్చింది? అంతే, ఆ వంశంలో ఇక యవ్వనస్తుడే లేడు. అయిపోయింది ప్రియమైన వాళ్ళ. దేవునితో ఇంకెవరు ఒడబడిక చేస్తారు? బహుశా నేను అనుకున్నాను, మనం చదువుతున్నప్పుడు సమూయేలు గారన్న దేవుని దగ్గర పోయి విజ్ఞాపన చేయొచ్చు కదా. లేదండి. ఒకే ఒక్కటి ఉంది, అంతే. ఆ ఒకటి ఈరోజు మీరు నేను ఆశ్రయించిన ప్రభు యేసు రక్తం మాత్రమే దేవునికి విరోధముగా మనం చేసిన పాపం నుండి మనల్ని ఈరోజు సెటిల్ చేస్తుందండి దేవుని ముందు. కానీ అది ఎప్పుడన్నాడో తెలుసా? అపవిత్రంగా ఎంచొద్దంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన వెలుగైన ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం ఇద్దరితో, దేవునితో, సంఘంతో. సంఘం అనగా ఇదే అని కాదు, ప్రభు యొక్క శరీరము, విశ్వాసులతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు అదే ఉందండి. ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఆత్మావేశం కలిగిన సేవకులైనా ఈ రిఫరెన్స్ దగ్గర సరెండర్ అవ్వాల్సిందే. అన్యోన్య సహవాసంలో ఉన్నవారు మాత్రమే ప్రభు యొక్క రక్తం చేత తమ పాపములను పవిత్రం చేసుకోగలరు. ప్రభు రక్తమును బట్టి మనం ఈరోజు బాగా సంతోషించవలసిన మాట ఏమిటంటే, వెలుగైన దేవునితో చీకటైన నిన్ను నన్ను పొత్తు చేశాడండి. ఇంపాసిబుల్ ఇది, మీతో స్క్వేర్ సర్కిల్. అది జరగదు, కదా జరిగింది ప్రభు రక్తమును బట్టి. ఇది మనం బాగా అతిశయించవలసిన విషయం రక్తమును బట్టి. ఇక్కడ బాగా ఇప్పుడు బాధపడవలసిన విషయం ఏంటంటే, నేను అన్యోన్య సహవాసంలో ఉంటేనే ఆ రక్తము నా అపరాధములను కడిగి వేస్తుంది. కడగకుండా ప్రియమైన వాళ్ళారా, మన మనస్సాక్షి నిర్మలము కాదండి. మన మనస్సాక్షి నిర్మలం కాదు. మళ్ళీ హెబ్రీ 9 అంతా చదువుకోండి ఇంటికి వెళ్ళి. మీకు అర్థం కాకపోయినా చదవండి ప్లీజ్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొంత వెలిగిస్తాడు. కడగాలంటే మాత్రం ఈ కండిషన్ ఇంపార్టెంట్. కండిషన్ ఏమిటి అని అంటే, దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, మీరు వెలుగులో నడుచుకోవాలి. రెండవది, నాతో అన్యోన్య సహవాసం కావాలి. వెలుగులో నడుచుకోవాలి అంటే ఏంటి దారి అని అంటే నేను చెప్తాను ప్రియమైన. మొదట వెలుగును విశ్వసించాలి. రెండోది వెలుగు దగ్గరికి రావాలి. మూడోది వెలుగులో నడుచుకోవాలి. ఇదేనండి దారి. ఫస్ట్ ఏంటంటే మనం వెలుగును విశ్వసించాలి. ర్యాండమ్గా రిఫరెన్స్లు ఇస్తాను ప్రియమైన వాళ్ళారు, ఎందుకంటే నేను తొందరగా క్లోజ్ చేయాలనుకున్నాను ఈరోజు. యోహాను సువార్త 8:12 మనతో చెప్తుంది మనం వెలుగును విశ్వసించాలి. యోహాను సువార్త 3:20-21 మనకి ఏమర్థం ఉందంటే వెలుగు యొద్దకు రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాలు మనకేం చెప్తున్నాయంటే వెలుగులో నడుచుకోవాలి, అంతే. ఇంకా మీతో అన్నాను కదా, మన బిలీఫ్ మన బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది అన్నాను కదా. మనం వెలుగులో నడుచుకోవాలంటే వెలుగును ముందు మనం బిలీవ్ చేయాలండి. వెలుగును బిలీవ్ చేయాలంటే దగ్గరికి వెళ్ళి చూడాలి కదా. అనుకుందాం, అరణ్యంలో పొద వెలుగుతుంది, అదేదో ఫ్లాష్ కావచ్చు అనుకుని పోయి ఉంటే మోషే లేడు ఇక. చరిత్రలో మోషే అనే వ్యక్తి లేడు ఇక. కానీ చేసింది ఏంటో తెలుసా? వెలుగు యొద్దకు వెళ్ళాడు ప్రియమే. వెళ్ళినందుకు ఆయనకి ఏం తెలిసిందంటే ఈయనే నిజ దేవుడు అని తెలిసిపోయింది. మోషే గారిని ఇంకోలా చూసాం మనం అక్కడి నుంచి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నమ్ముట. రెండో థింగ్ ఏంటి అంటే దగ్గరికి వెళ్ళుట. మూడోది ఏంటంటే ఇక దగ్గరికి వెళ్ళిన తర్వాత పట్టబడకుండా ఎవరు లేరండి, ఎవరు లేరు. అది దేవుని శక్తి ప్రభావం ప్రియమైన వాళ్ళ. అది ఎఫెసీ 5లో కనపడుతుంది. నడుచుకుంటా అప్పుడు మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ప్రభు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును నన్ను పవిత్రులుగా చేస్తుంది. ఇది మనం దుఃఖించవలసిన విషయం. ఏంటి అని అంటే, అయ్యో నేను వెలుగులో నడుచుకోకుండానే అన్యోన్య సహవాసం కలిగి ఉండకుండానే ఆదివారం నేను చేసి ఒప్పేసుకొని కడిగేసుకుంటున్నాను అనుకుంటున్నాం. కానీ ప్లీజ్ అండి, మనం మోసం చేసుకున్నాం. ఇది కొంచెం మనం బాధపడవలసిన విషయం. మన మనసాక్షి నిర్మూలన చేయబడుతుంది ప్రభు రక్తమును బట్టి. అది ఏ విధంగా అంటే మనం చేసిన అపరాధములను ప్రభు రక్తం కడుగుతుంది అంటున్నాడు ఆయన. క్లెన్జింగ్ ప్రియమైన వాళ్ళ. ఇంకొక రెండో విషయము, ఒక 5 నిమిషాల్లో మూడో విషయం అనుకోండి, ఇది చెప్పి ముగించేస్తాను. ఒక విధంగా ఇది కూడా పరిశుద్ధతకు సంబంధించిందే, మనస్సాక్షికి సంబంధించిన విషయమే కనుక దీంట్లో ఇన్క్లూడ్ చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే మనం ఇక్కడ చూడగలము ఆ మూడో విషయాన్ని. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. చాలా లేఖనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోతున్న పదం చాలా
పరిచయమైన పదం పరిశుద్ధత, శాంటిఫికేషన్ గురించి కనుక మీకు బోల్డ్ అన్నో లేఖనాలు కనపడతాయి, అందులో డౌటే లేదు. కానీ ఇది ఒకటి చూసుకుందాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ రాయబడిన మాట చూడగలిగితే 3:12 మనం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 3 చదివాను 13, క్షమించండి, 13వ అధ్యాయం 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12లో ఏమనుంది లేఖనం అంటే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఏంటి పరిశుద్ధపరచుటకే అన్న ఈ పదంలో అంటే ఏమంటే ఇది తెలుగులో ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇంగ్లీష్లో చూసినప్పుడు ఈ అర్థం వస్తుందని ఎలా పట్టుకోవాలని చాలాసార్లు ఇబ్బంది పడుతుంటాను. ఇంగ్లీష్లోనంటే చెప్పాలి మీకు, ఎందుకంటే నేను నేరుగా చెప్పడం తప్ప ఇంకేం నాకు దారి లేదు. తెలుగులో ఎలా ఉందంటే పరిశుద్ధపరచుటకే అని అంటే, ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఒక విధంగా ఎలా చెప్పండి మీతో, ఒకటి మురికి అయిపోయింది అనుకోండి, దాన్ని నువ్వు పరిశుద్ధం చేయాలంటే ఎలా ఉంటుందంటే మన భాషలో దాన్ని కడగడము, దానికి ఉన్న మురికిని పోగొట్టడం అని మనకు అర్థమవుతుంది. కానీ దీన్ని ఇంగ్లీష్లోకి లేకపోతే ఈ ఆదిమ భాష అయిన గ్రీక్లోనికి వెళ్ళి రాసినప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు దాన్ని పరిశుద్ధపరచు అంటే దానికి ఏదంటకుండా పక్కకు పెట్టు అన్న అర్థంలో ఉందటండి. ఇది ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదు తెలుగులో. బహుశా కొంత ఇంగ్లీష్ టీచింగ్ వినేవాళ్ళు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు, సెట్ అపార్ట్ ఫర్ సంథింగ్. శాంటిఫికేషన్ అన్న వర్డ్ దేనిలో ఒక దాని కొరకు ప్రత్యేకంగా ఉంచుట అన్న పదంలో వాడారండి. కానీ తెలుగులో అనువాదం ఎలా వచ్చిందంటే ఎక్కడ రాసినా కూడా పరిశుద్ధత అన్న పదం రాశారు. ఒక విధంగా హోలీనెస్ అన్నట్టుగానే వినపడుతుంది. కానీ ఇక్కడ ప్రభువు వాడుతున్నటువంటి పదంలో అర్థం ఏమిటి అని అంటే, ప్రభువు మనల్ని ఒక విధంగా దేవుని కొరకు ప్రత్యేకపరచుటకై తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచాడు, లేకపోతే మనల్ని తన రక్తం చేత ఒక పక్కకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఒక దాని కొరకు అని చెప్తున్నాడు. బహుశా నాకు కన్వే చేయడం రాలేదు, మళ్ళీ ఇబ్బందిగా ఏర్పడుతుండొచ్చు మీకు. తెలుగు మీనింగ్ ఎలా ఉంటుంది అని అంటే మళ్ళీ హోలీనెస్ అన్న టర్మ్లో వినపడుతుందండి. కానీ ఇక్కడ మీనింగ్ ఎలా ఉంది అని అంటే, ఒరిజినల్గా ఒక దాని కొరకు మనల్ని పక్కకు పెట్టుకునుట. అక్కడ వాడిన పదమేనండి తెలుగు అనువాదంలో, మనల్ని పరిశుద్ధపరచుటకై. మళ్ళీ చదువుదాం 13:12 అంటున్నాడు, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము కడుగుట గురించి యోహాన్లో చూసేసాం ప్రియమైన వాళ్ళ. మనం అపరాధం చేసిన అపరాధం బట్టి మనం కడిగేశాడు. ఇది మాత్రమే కాదట, ప్రభు ఇంకొక దారి చూపిస్తే ఏమంటున్నాడంటే, అసలు కడగబడే అవసరమే రాకుండా, అంటే ఆ పాపము చేయకుండా ఒక ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకుంటున్నాడు ఇదే రక్తము చేత. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది బాగుందండి ఎగ్జాంపుల్. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఒక విధంగా పిక్చర్ లాంగ్వేజ్లో ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఏమని ప్రేయర్ అని అంటే, తను చేసే అపరాధానికి సంబంధించినటువంటి ప్రార్థన చేస్తూ నా అపరాధములు క్షమించు అనడానికి ఆయన రోజు అడుగుతుంది ఏంటంటే, ఇంట్లో సాలెపురుగు ఉందనుకోండి, రోజు గూడు కడుతుంది. ఆయన చేసే ప్రేయర్ ఎలా ఉండినట్టు డైలీ, ఈ సాలెపురుగును గూడు కట్టకుండా జయదేవా, గూడు కట్టకుండా జయదేవా, గూడు కట్టకుండా జయదేవా. కానీ ఒకరోజు అనిపించిందట, ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాను, అసలు ఆ సాలెపురుగుని చంపేమని అడిగితే అయిపోతుంది కదా దేవుని. నేను సొల్యూషన్ దొరికినట్టేనండి. దానిలో నేను చెప్పాలనుకున్న అర్థం ఏమిటి అని అంటే, ఈరోజు ప్రతిరోజు ఇది చేయకుండా నన్ను కాపాడు, ఇది చేయకుండా నన్ను, అసలు ఇది చెయ్యలేని వాడుగా నన్ను చెయ్యని అడిగి ఉంటే బాగుండేది ప్రియమైన వాళ్ళ. ప్రభు రక్తం చేత ఈరోజు ప్రభు మీకు నాకు ఇస్తున్నటువంటి వరం ఏమిటంటే, అది చెయ్యని వారుగా ఒక ప్రత్యేకంగా ఒక పక్కకి ఏర్పాటు చేసుకున్నాడట. ఇదే చాలా లోతైన విషయం అండి, చాలా లోతైంది. బహుశా ఇక్కడ నేను కుమ్మరించవలసిన లేఖనాలు ఇలా ఉంటాయేమో. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని చెప్పాలి కావచ్చు, ఆయన ఇప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టి ఉన్నాడని చెప్పాలి కావచ్చు, ఇక మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు అని చెప్పాలి కావచ్చు, మన జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దాచబడి ఉన్నది కనుక మీరు దాన్నే వెతకండి అలా చెప్పాలి కావచ్చు. ఎందుకంటే ఆ పదాలలోనే మీకేం అర్థం చేయించగలనంటే, మనల్ని ఆయన ప్రత్యేకించుకున్నాడు, లేకపోతే పక్కకు పెట్టుకున్నాడు అన్న అర్థం ముందుకు తీసుకురాగలను. అప్పుడు వాడిన పదం ఏమిటి అంటే, పరిశుద్ధపరచుటకై తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడట. క్లోజ్ చేస్తాను ప్రియమైన వారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ క్లోజింగ్ వర్డ్లో ప్రతి ఆదివారం మీరు నేను తీసుకునే బల్లలో ఆ రక్తం మీకు నాకు గుర్తు చేస్తుంది ఏంటంటే, సోమవారం నుంచి శనివారం వరకు నేను వీటన్నిటికీ పక్కకుంటానే ఒడంబడిక చేసుకొని చేయి వేస్తున్నామండి. పట్టుకున్నారన్నమాట. మళ్ళీ పోయిన సోమవారం నుంచి శనివారం వరకు నీ ముందు నన్ను అపరాధం చేసినటువంటి నా తలంపులు, నా క్రియలు, నా నడవడికలు ఇవన్నీ ఉన్నాయి చూసావు దేవా, మళ్ళీ ఈ వారం అవన్నీ చెయ్యకుండా ఉంటానని ఒప్పుకొని చేయేస్తున్నట్టు. బట్ ఇది తెలియదు ప్రియమైన వాళ్ళారా. అలా ఇది మన శక్తితో అయ్యేది అంతకన్నా కాదు. అందుకోసం ఏమంటున్నాడు ఆయన, తన స్వరక్తము చేత మన మనస్సాక్షిని నిర్మలపరుస్తుంది ఆయన రక్తము. ఏ విధంగా అంటే, మనం చేసిన ప్రతి అపరాధమును ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్న రీతిని బట్టి కడుగుతూ మనల్ని పవిత్రులను చేస్తుంది ప్రతిరోజు అనగా మనం ఒప్పుకొని అంగీకరించి చేయవేసిన ప్రతిసారి. మూడో విషయం ఏంటంటే, కేవలం చేసిన వాటిని కడగడం మాత్రమే కాదు,
అవి చేయకుండా మనల్ని ఒక ప్రత్యేకంగా ఒక పక్కకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆ రక్తము. నిజంగా ఇది ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతామని అంటే నాకు అనిపించిందండి, ఒకటే దారి ఉంది, ఆ రక్తంను ఎరుగుటను బట్టి అంతే, ఇంకా దారి ఇంకోటి ఏది లేదండి. నిజం. ఇవన్నీ ఏ విధంగా ఎక్స్పీరియన్స్, నన్ను విమోచించాడని, నన్ను నీతిమంతుని చేసి ఉన్నాడని, ఆయనకు సమీపస్తు నన్ను చేసుకున్నాడని, నా మనస్సాక్షి నిర్మలం చేసి ఉన్నాడని, నా ప్రతి అపరాధమును కడిగి పవిత్రుని చేస్తున్నాడని, లేకపోతే ఇప్పుడు నన్ను ఒక ప్రత్యేకమైన వానిగా ఏర్పాటు చేసుకొని నన్ను నిలబెట్టుకున్నాడని, ఇవన్నీ ఎలా అర్థమవుతాయంటే నా దగ్గర ఒకే ఒక్క వర్డ్ ఉంది, ఆయన రక్తమును మనం ఎరుగుటను బట్టి అంతే. ఇంకా ఎరుగుటకున్న ఆధారం ఏమిటి అని అంటే ఒకటే ఉంది ప్రియమైన, దేవుణ్ణి బయలుపరచమని అడుగుట, ప్రత్యక్షత ఇమ్మని అడుగుట అండి. అదొకటి నేను చెప్పదలుచుకుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మనం విమోచింపబడ్డాం. రెండోది మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడోది ఆయనకి ఈరోజు మనం సమీపస్తులుగా చేయబడ్డాం. నాలుగోది మన మనస్సాక్షిని నిర్మలం చేస్తున్నాడు ఆయన. ఐదవది మనం చేసిన అపరాధములు ఉంటాయి కదా, మనం పొరపాటున మనం పడిపోతున్నటువంటి స్థితిలో చేసిన అపరాధములన్నిటి నుంచి స్వస్థపరుస్తున్నాడు, లేకపోతే కడుగుతున్నాడు, శుభ్రపరుస్తున్నాడు, నూతనం చేస్తున్నాడు. ఆరవది ఏమంటున్నాడంటే వీటన్నిటి నుంచి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను, వీటిలో పడిపోకుండా. ఇవన్నీ దేన్ని ఆధారం బట్టి జరిగాయి అని అంటే మీ జీవితంలో, నా జీవితంలో ప్రభు యేసు రక్తమును బట్టి.